నమస్కారం గురుగారు. శుభాశీషులు తల్లి. గురువుగారు, ఆత్మ, ప్రాణం, ప్రాణ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది? అసలు ఆత్మ ఒకటుంది. ఏదైనా చేస్తుంది. ఏదైనా మంచి గాని, చెడు గాని చేస్తుంది. ఎదుటి వారికి ఏం చేస్తున్నాం? ఇలాంటివి ఏమైనా ఆత్మకి తెలుస్తా? మన ఆత్మ గురించి మనం తెలుసుకోగలుగుతామా? మన ప్రాణం గురించి మనం తెలుసుకోగలుగుతామా? తప్పకుండా ఇది విశేషమైన ప్రశ్న. అందరికీ తెలుసుకోగోరే ప్రశ్న. అవసరం ఇప్పుడు. హ్మ్. చాలా మంది ప్రాణం గురించి తెలియదు. హ్మ్. చాలా మంది ఆత్మల గురించి తెలియదు. ఏదో వింటూ ఉంటాం. అయితే అవి ఏ రూపంలో ఉంటాయో చెప్తా మొట్టమొదలు. హ్మ్. ఆత్మ, ప్రాణము, ప్రాణ స్వరూపము, తేజోరూపము. ఆత్మ తేజోరూపం. తేజోరూపం అంటే ఎనర్జీ. ఎనర్జీతో కూడుకున్న ఆ తేజస్సు, ఆ రూపం. మనకి ప్రాణము హృదయ కుహరంలో ఉంటుంది. మిళుకు మిళుకుమంటూ తేజోవంతమైనటువంటి రూపంలో ఉంటుంది. అది మీకు రావడం కూడా ఆత్మిష్టమే. ఈ శరీరాల్లో మనం తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు. నాలాగా ఉన్నాడు, మా తాతయ్యలా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, రంగు అవన్నీ వర్ణిస్తారు. అయినా కూడా ఆ తండ్రులకి, ఆ తల్లికి, ముఖ్యంగా గర్భం దాల్చిన తల్లికి ఆత్మల లోకం అంటూ ఒకటి ఉంటుంది. ఇప్పుడు పితృలోకం, బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం ఎలా ఉన్నాయో అలాగే ఆత్మల లోకం ఉంటుంది. ఆత్మలు అవి తేజో రూపాల్లో ఉంటాయి. అవి మనని చూడగలుగుతాయి, మనం వాటిని చూడలేము. మనం కూడా యోగం చేసి శక్తి సంపాదిస్తే చూడగలుగుతాం, మాట్లాడగలుగుతాం. అయితే అవి చూస్తూ ఉంటాయి. వాటికి సూటబుల్ అయ్యేటువంటి పూర్వజన్మలో మిగిలిపోయిన కర్మలు చేయడానికి వీలైన గర్భాన్ని అవి వెతుక్కుంటాయి. ఏ గర్భంలో అయినా ఆత్మ ప్రవేశించగలుగుతుంది. ఆత్మ ప్రవేశిస్తున్న తర్వాతే ప్రాణం వస్తుంది. ఆ రెండుకి అనుసంధానం ఉన్నది. అయితే ఆ తేజో రూపం ఒక గర్భాన్ని ఎంచుకుంది అనుకో, సరే, దానికి సూటబుల్గా ఒకటి. ఇంకో పద్ధతి, ఏ గర్భంలోనైనా ఎంటర్ అయిపోతుంది వితౌట్ ఎనీ పర్మిషన్. అమ్మకి చెప్పదు నేను ఎంటర్ అవుతున్నానని. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మన గర్భోపనిషత్తులో చెప్పిన దాని వాటి ప్రకారం 7వ నెల కంప్లీట్ అయ్యాక 2-3 రోజుల్లో ఆత్మలు ఎంటర్ అవుతాయి. ప్రపంచంలో అందరి తల్లులకి, గర్భం దాల్చిన తల్లులకి 7 నెలలు కంప్లీట్ అయ్యాక అది ఉన్నది. అలాగే మనుషుల సంగతి చెప్పా. అలాగే వేరే జంతువులకి, వాటికి కూడా లెక్కలు ఉన్నాయి. మనం ముఖ్యంగా గర్భోపనిషత్తులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ట్రాన్స్లేషన్స్ కూడా ఈ మధ్య దొరుకుతున్నాయి, చూడొచ్చు, చదవచ్చు. గర్భోపనిషత్తులో 72,000 నాళ్ళ గురించి, శారీరకోపనిషత్తు గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. బాడీలో ఏ పార్ట్స్ ఎలా ఉన్నాయి, ఏమిటి, ఇవి ఏదైనా కూడా ఆత్మ ఎంటర్ అయిన తర్వాత ఈ మెదడు అప్పటిదాకా నిద్రాణ స్థితిలో ఉంటాయి, కాళ్ళు, చేతులు. ఆత్మ ఎంటర్ అయిన తర్వాత వీటికి మూమెంట్ వస్తుంది, అప్పుడు పనిచేస్తాయి. అప్పటిదాకా ఇప్పుడు చనిపోయిన వాడికి పని చేయవు. కొంతమంది ఈ మధ్య కాలంలో శ్వాస మీద ధ్యాస కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. షట్చక్రాల మీద కూడా చేసేవాళ్ళు ఉన్నారు. తప్పు లేదు, అదొక విద్య. పాతంజలి యోగ సూత్రాల్లో కూడా ఉన్నది, హఠయోగ ప్రదీపికలో ఉన్నాయి, చాలా వాటిలో ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ముఖ్యం ఏమిటంటే, అన్నిటికంటే ఆత్మ తన్ను తాను తెలుసుకోగోరే యోగము ఏదైతే ఈ శరీరంలో ఉన్నప్పుడు చేస్తామో, అప్పుడు మన అద్దంలో చూసుకుంటే మన మొహం ఎంత స్పష్టంగా ఉంటుందో అంత స్పష్టంగా ఆత్మను చూడగలుగుతాము, ఆత్మాలోహన అవ్వగలుగుతాము. ఆత్మ మీ బాడీలో రోజు, మనకి జనరల్గా తెలిసిన విషయం, రోజు 2-3 సార్లు బయటకు వెళ్తుంది నైట్ టైంలో. ఈ బాడీని వదిలేసింది. పడుకున్నామంటే బాడీ టేకింగ్ రెస్ట్. పడుకోవడం అంటే నిద్ర అంటే ఏమీ లేదు. అలసిపోతేనే బాగా నిద్ర పట్టి మొత్తగా నిద్ర వస్తుంది. శరీరంలో సోల్ కనుక వెళ్ళిపోతే శాశ్వత నిద్ర అది. అంతే కదా. ప్రాణం ఉంది అంటే సోల్ ఉన్నట్లు లెక్క. ఆ తర్వాత సరే వేరే 13 రోజులు 11 రోజులు కర్మ అవన్నీ వేరు. ఇంకా ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆత్మతో అనుసంధానం అయ్యి ఆత్మని తెలుసుకొని మనం ఆ ప్రక్రియ చేస్తే ధన్యులం అవుతాం. అంటే ఈ బాడీలో వేరే వాళ్ళని ఆత్మను చూడగలిగాలి, వేరే వాళ్ళ యొక్క చలనము, అంటే ఆత్మ యొక్క మామూలుగా రోబోట్స్ ఉన్నాయి,
రోబోస్ ఏంటి, అన్ని మెదడు కాళ్ళు అన్ని సజెషన్స్ ఇస్తేనే పనిచేస్తాయి, చిప్పి పెడతారు. అవును. దానికి ఎనర్జీ కావాలి, వితౌట్ ఎనర్జీ అది పనిచేయదు. అలాగే ఇంత పెద్ద బాడీలో పెరుగుదలలో ఉపయోగపడేది ఆత్మ, ప్రాణం. ఈ ప్రాణం కూడా కొంతమందికి ప్రాణ ప్రయాణము, ఆత్మ ప్రయాణం అని ఉన్నాయి. ఇప్పుడు మనం రోజు దైనందిక జీవితంలో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అవును. కొంతమంది బస్సుల్లో వెళ్తారు, కార్లలో వెళ్తారు, రకరకాలుగా లిఫ్ట్లో వెళ్తారు, ఫ్లైట్లో వెళ్తారు, ట్రైన్లో వెళ్తారు, అన్ని రకరకాలు అవును. నడుస్తూ వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు. కానీ ఎవరినన్నా అడిగి చూడండి, వెళ్ళేదాకా గమ్యం వచ్చేదాకా టైం చూసుకుంటాం, సహజం. అవును. ఇంకాసేపు వస్తే వెళ్తామేమో, అది ఇది రష్ ఉన్న చోట లేట్ అవ్వడం, ట్రాఫిక్ జామ్ ఎంత అవ్వడం. టైం పడుతుందో చూసుకుంటాం. కానీ నేను ఎప్పుడు పోతానో వాడికి తెలియదు. ఆఫీస్కి వెళ్ళే లోపల కూడా చనిపోవచ్చు, అవును. యాక్సిడెంట్ అవ్వచ్చు, అప్పుడు చనిపోవచ్చు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవచ్చు, భోంచేస్తూ చేస్తూ చనిపోవచ్చు, టీవీ చూస్తూ చనిపోవచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ చనిపోవచ్చు, పార్టీలో చనిపోవచ్చు. ప్రాణం పోవడానికి ఇక్కడ అక్కడ అంటూ లేదు, ఫ్లైట్లో వెళ్ళేవాడు కూడా చనిపోవచ్చు. అవును కదా. అవును గురుగారు. మరి అలాంటప్పుడు అది కనుక్కోవాలి, మన చావు మన చేతిలో ఉండాలి అనేటువంటిది నా ఉద్దేశం. అది యోగ శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ప్రాణం పోయేటప్పుడు ఆ మనిషికి తెలుసుదంటారా? అసలు బతికుండగానే నేను ప్రాణంతో ఉన్నట్టుగా తెలియాలి, ఎదుటివాడి ప్రాణాన్ని చూడగలగాలి, ఎదుటివాడితో మాట్లాడేది ఈ ఆత్మే, వినేది ఒక ఆత్మే అనే అవగాహన వస్తుంది యోగం చేస్తే. నేను ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాను, అవును, నేను మీరు మాట్లాడుతుంటే వింటున్నారు. ఇది నిజంగా మన ప్రాణం మన చేతిలో లేకుండా ఏదో ఓ ప్రక్రియ చేస్తున్నాం, అంతే కదా. అవును, మీరు ఏదో అడుగుతున్నారు, నేను చెప్తున్నాను, షూట్ చేస్తున్నారు, అంతా ఓకే. ఓకే. మన ఎవ్వరికి తెలియంది ఏమిటి, ఎవరు ఎప్పుడు ఎంత టైం ఉండగలుగుతారు, ఎంత టైం జీవించగలుగుతారు. ఎదుటి వాళ్ళు మొన్నటిదాకా బాగుండేవాడు అబ్బాయి, పార్టీలో కలిసాం, ఇద్దరం కలిసి భోంచేసాం, నిన్న కాక మొన్న అయ్యో రాత్రి హార్ట్ అటాక్తో చనిపోయాడా, ఓ గాడ్ అని అంటూ ఉంటాం. అలాగే ప్రయాణం చేస్తూ ఉంటారు, కారులో యాక్సిడెంట్, స్పీడ్తో కానీ స్లోలో కానీ వేరే కారు వచ్చి కూడా గుద్దేయచ్చు. రకరకాల యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం, ఫ్లైట్ యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. ఈతలు స్విమ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది. అంటే ఎందుకు ఇన్ని రకాలుగా విడివిడిగా చెప్తున్నాను అంటే, ప్రాణం అనేటువంటిది వాళ్ళకి తెలియని స్థితిలో ప్రయాణం చేస్తున్న మానవుడు, అంతే కదా. ఆఫీస్కి వెళ్తున్నాం, వెళ్ళేదాకా తెలియదు, వెళ్తామా లేదు, నమ్మకం లేదు. నేనేమంటా, నమ్మకంతో వెళ్ళండి, మీకు తెలిసొచ్చేటట్టుగా జీవించండి, మీ ప్రాణాన్ని మీ చేతిలో పెట్టుకోండి, దానికి యోగం ఉన్నది. మీరు ఎప్పుడు వదిలేయాలో ఆత్మకు తెలుస్తుంది, కానీ ఈ బాడీలో ఉన్నప్పుడు తెలియాలని నా ఉద్దేశం, నేను చెప్పే అర్థం. మామూలుగా ఆత్మ ఇష్టం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతుంది, వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పదు, వెళ్ళిపోతుంది, గాలి వెళ్ళిపోతుంది, మనం అనుకుంటాం ప్రాణం లేదనుకుంటాం, అంతే కదా. అంతే. శ్వాస లేకపోతే లేదనుకో, శ్వాసను కూడా అది కంట్రోల్లో పెట్టేది సోలే. శ్వాస అనేది ఒక పంచభూతాల్లో ఒక ప్రక్రియ. ఆకాశము, నీరు, గాలి, ఇవి ఏవైతే ఉన్నాయో, భూమి, ఈ పంచభూతాల సంబంధించినవి కూడా కంట్రోలు ఆత్మకు ఉంటుంది. నేచర్ అన్నీ కలిపిన కూడినటువంటిది ఒక తేజో రూపమే ఆత్మ. భగవత్ రూపం కూడా ఆత్మే, అది మహాత్మ, ఇది తేజో ఆత్మ. మనం మామూలుగా పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు ఆత్మలకి. ఆత్మ అంటే తేజో రూపము, దానికి జ్ఞానము, రసగంధాదులు అన్నీ ఉంటాయి. దానికి ఎలాంటి శక్తులు ఉంటాయంటే, ఆకాశవాణి, రేడియోలోది కాదు. ఒకప్పుడు ఆకాశవాణి రేడియోలోది వచ్చేది, అవును, అలా కాదు. కంసుడు వస్తూ ఉంటాడు రాజ్యంలోకి, రహదారిలోంచి రాజ్యంలోకి వస్తూ ఉంటాడు. అప్పుడు ఆకాశవాణి పలుకుతుంది, కంసా నీ చావు ఆసన్నమైనది, అష్టమ గరువుడు కృష్ణుడు పుడుతున్నాడు, నిన్ను సంహరించేవాడు అతనే అని చెప్తుంది ఆకాశవాణి. అది మన చరిత్రలో కూడా ఉంది, సినిమాల్లో కూడా చూసుంటారు చాలా. అంటే ఏమిటి, ఆకాశవాణి రూపం ఉండొచ్చు, శబ్దం వినబడచ్చు. అది ఎలా అంటే, శక్తికి ఏ రూపమైనా ఎత్తుతుంది, ఏ విధంగానైనా మీకు తెలియపరుస్తుంది, ఏంటి మాట. అందుకనే శక్తిలో అన్ని నిమిడి కృతమై ఉన్నవి.
టైం ట్రావెలింగ్ ఉన్నది. ఉన్నట్టుండి 10 సంవత్సరాలు మీరు ఈ బాడీలో ఉన్నప్పుడే అప్పుడు పార్టీ జరిగింది, బర్త్‌డే జరిగింది, పెళ్ళయింది, పెళ్లి చూపులు అయ్యాయని ఎలా గుర్తున్నాయి? వెనక్కి ప్రయాణం చేశాం. అవును. ఆత్మని వెనక్కి ప్రయాణం చేసి గుర్తు అనేటువంటి జ్ఞాపకం అనే ద్వారా మనం అది కనుక్కున్నాం. హ్మ్. ఇది సింపుల్. అలాగే సోల్ కూడా బ్యాక్‌కి ట్రావెల్ చేయగలుగుతుంది. వేల సంవత్సరాలు ట్రావెల్ చేయగలుగుతుంది. ఫ్యూచర్ చేయగలుగుతుంది. ప్రెజెంట్ ఉండగలుగుతుంది. యోగులందరూ కూడా మహా అవతార్ బాబా దగ్గర నుంచి ఇప్పటికి కూడా వారి భక్తులకి, శిష్యులకి అప్పుడు ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలో ప్రత్యక్షమవుతారు. వారితో దర్శనాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. హుహు. మన దేవుళ్ళు కూడా ఎవరైనా మంచి భక్తులు, మంచి పూజలు, విధానాలు చేస్తే వాళ్ళకు కూడా ప్రత్యక్షాలు అవుతూ ఉంటారు దేవుళ్ళు. హ్మ్. స్త్రీ దేవుళ్ళు, పురుష దేవుళ్ళు, అన్ని రకాల దేవుళ్ళు. హ్మ్. మరి ఎంత తేలిగ్గా మనం అర్థం చేసుకోవడానికి ఉపమానాలు చెప్పా. అందుకని యోగం చేత, యోగం ముచ్చతే, యోగం చేత మనం చక్కగా ఉపాసనలు చేసి దివ్య శక్తిని సంపాదించుకొని విశ్వాన్ని చూడగలుగుతాము, భవిష్యత్తును తెలుసుకోగలుగుతాము. వీరబ్రహ్మేందర్ స్వామి భవిష్యత్తు చెప్పారు. హ్మ్. అలాగే చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే పూర్వం వ్యాసుడి టైంలో వారు రాసినటువంటి 18 పురాణాలలో భవిష్యత్ పురాణం అని ఒకటి ఉన్నది. చాలామందికి, తక్కువ మందికి తెలుసు. భవిష్యత్, ఫ్యూచర్ పురాణం. అవును. అందులో 4,32,000 సంవత్సరాలకి సరిపడా ఆయన ఫ్యూచర్ గురించి చెప్పబడింది. అది ఎవరు ఈ మధ్యకాలంలో మరి ఎక్కువ చర్చకి రావడం లేదు. అది సంస్కృతంలో ఉన్న మీకు కూడా యోగం, మీకు సంస్కృత భాష మీద పట్టు, ఆ యొక్క భగవంతుడి కృప, మీరు సాధన చేసి భగవంతుడి యొక్క కృప పొందిన వాళ్ళకి ఆ భవిష్యత్తుకి సంబంధించినవన్నీ క్లారిటీగా చెప్పగలుగుతారు, చూపించగలుగుతారు, ఈ ప్రపంచానికి అందివ్వగలుగుతారు. ఓకే. ఇప్పుడు 2026 రాబోయే దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. అవును. అది అయిన తర్వాత కొంతమందికి దృష్టిలోకి వస్తుంది, కొంతమంది అవుతాయా లేదా అనే డౌట్ ఉంటుంది. ప్రిడిక్షన్స్ రకరకాలుగా చెప్తున్నారు. అవును. వాళ్ళందరూ కూడా ధన్యులే, ఏదో చెప్పడానికి భగవంతుడు కృప ఉంటే కానీ చెప్పలేరు. హ్మ్. ఇలాంటి ఫ్యూచర్స్ చెప్పడానికి మనం యోగం చేయాలి, తర్వాత ధ్యానం చేయాలి, భగవంతుడు కృప పొందాలి. పొందితే మీకు భూత భవిష్యత్తులన్నీ కళ్ళకి కట్టినట్టుగా కనబడతాయి, వినపడతాయి. ఓకే. చాలా సింపుల్, కానీ చేయడమే కష్టం. మనకి ఇంట్రెస్ట్ పెట్టుకొని చేస్తే ఎవరికి ఎంత ఎక్కువగా అందులో లీనత్వం ఉంటారో అంత తొందరగా వాళ్ళకి అయిపోతుంది. థర్డ్ ఐ తెరుచుకుంటుంది. మనకి మూడో నేత్రం శివుడికే కాదు, మనకు కూడా ఉంది. ఓకే. అది తెరుచుకొని భవిష్యత్తు ప్రపంచాలన్నీ చూడగలుగుతుంది, అది చెప్పగలుగుతుంది, ఎదుటి వాళ్ళని చదవగలుగుతుంది, రీడ్ చేయగలుగుతుంది. అలాంటివన్నీ కూడాను అవి ఆ యోగం చేస్తే వస్తాయి. దివ్య శక్తులు మీకు లభ్యమవుతాయి. ఇది ఇప్పుడు 2026లో కూడా చాలామంది అనుకున్నట్టుగా అవన్నీ జలప్రళయాలు, భూప్రళయాలు, భూకంపాలు అలాంటివి, హ్మ్. ఫ్లైట్స్ యాక్సిడెంట్స్, ట్రైన్ యాక్సిడెంట్స్, రకరకాలుగా చెప్పారు. అవన్నీ కూడా ఆ ఫోర్స్ తగ్గించడానికి దైవనామం చాలా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు కాబట్టి పూజలు ఎక్కువ చేయాలి, దేవుణ్ణి ఎక్కువ తలుచుకోవాలి, ఇతరుల మంచి కోరాలి, మంచి చెయ్యాలి. దానివల్ల రాళ్లతో తగిలే దెబ్బలు పువ్వులతో తగులుతాయి. దెబ్బే సున్నితంగా ఓ 10 అయ్యేది 8 అవ్వవు, 1-2 అవుతాయి. హ్మ్. యుద్ధాలు ఆగిపోతాయి. యుద్ధాలు కూడా మనిషి యొక్క థాట్ మీదే పవర్ ఉంటుంది. థాట్, చెడు థాట్ వచ్చినప్పుడే యుద్ధం కదా. ఖచ్చితంగా. అందుకని ఆ థాట్ని మార్చే విధంగా మార్ఫోజెనిక్ ఫీల్డ్ అని ప్రపంచంలో ఉంది. అది అకల్టిజంలో చాలా అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళకి అర్థమవుతుంది. హుహు. ఆ విషయం కూడా ఇప్పుడు నేను 2 విషయాలు చెప్తాను. మార్ఫోజెనిక్ ఫీల్డ్ అంటే యూనివర్సల్ మైండ్కి కనెక్ట్ అవుతుంది. మన మైండ్ ఎలా ఉందో యూనివర్సల్ మైండ్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి థాట్స్ వస్తాయి. యాక్చువల్గా ఉన్నట్టుండి ఇప్పుడు ఆలోచిస్తుంటే సడన్గా ఒక ఆలోచన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? యూనివర్సల్ థాట్ ఇస్తూ ఉంటుంది అది. అలాగే యూనివర్సల్ థాట్, యూనివర్సల్ పవర్, ఇవన్నీ ఉన్నట్టుగా మనం ఒప్పుకుంటాం. తర్వాత మార్ఫోజెనిక్ ఫీల్డ్ అంటే
గతంలో రామారావు గారు సీఎం అవ్వకముందు బాగా తిరిగారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాన్ని, నందమూరి తారక రామారావు గారు. వారు తిరిగినప్పుడు ప్రజల్లో ఆకర్షణ, ఆయన మాటలకి ఇదైపోయి నమ్మి మంచి మెజార్టీతో రావడం, ఆయన సీఎం అవ్వడం జరిగింది కదా. అవును. ఆయనకి ఏ అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేదు. కానీ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకి విశ్వాసము, నమ్మకము కుదిరి ఓట్లు వేయడం అవన్నీ జరిగింది. అంటే ఏమిటి, మానవులు యూనివర్సల్ మైండ్కి అనుసంధానం చేసి మంచి ఎవరైతే ఇప్పుడు ఆలోచింప చేస్తున్నారో ఆ యూనివర్సల్ మైండ్కి అనుకూలంగా మార్ఫోజెనిక్ ఫీల్డ్ ఏర్పడుతుందన్నమాట. అంటే ఆ థాట్ స్ప్రెడ్ అవుతుంది. ఎవరైనా మంచి థాట్, ఆ పవర్ఫుల్ థాట్ని తీసుకుంటే అది విశ్వం తీసుకొని, యూనివర్సల్ మైండ్ తీసుకొని మార్ఫోజెనిక్ ఫీల్డ్ ద్వారా ఇచ్చేస్తుంది. అందరికీ బాగుంది, ఆయన వస్తేనే కరెక్ట్, ఇది బాగుంది అంటే అందరి మనస్సుల్ని అది వ్యాప్తి చెందేటువంటి దాన్ని, ఏక దిశగా మారేదాన్ని మార్ఫోజెనిక్ ఫీల్డ్ అంటారు. ఓకే. అంటే అందరూ అదే ఆలోచన, అందరికీ అదే క్యారీ చేస్తూ ఉంటారు. అలాంటిది అనమాట. అదే కాదు, ఏ మార్పు వచ్చినా ఆ మార్ఫోజెనిక్ ఫీల్డ్ పనిచేస్తుంది. ఏది అదృశ్య శక్తిగా కళ్ళకి కనబడదు. ఇది అతీంద్రియ శక్తుల్లో చాలా భాగాలు ఉన్నాయి. ఇంకో రోజు దాని గురించి విశేషంగా చెప్తాను. అలా జరుగుతూ ఉంటాయి అనే విషయం ప్రజలకి అర్థమవడం కోసం చెప్పానే కానీ వేరేగా కాదు. అందుకని మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విశేషంగా మనం ఆత్మ ప్రయాణాలు, ప్రాణం యొక్క విశేషమైన గుణగణాలు, వాటి ప్రయాణాలు అవన్నీ కూడా మనం యోగంలో మనం దర్శనాలు చేసుకోవచ్చు, చెయ్యొచ్చు. ఇవన్నీ యోగం ద్వారా లభ్యమవుతాయి. మీరు దేవుడి యొక్క కృప వల్ల లభ్యమవుతాయి. రాముడు కానీ, కృష్ణుడు, రకరకాల ఇష్టమైన అమ్మవార్లు, దేవతలు, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని కూడా ఆ దివ్యశక్తి ఆ రూపంలో మీకు అనుగ్రహిస్తూ కోరిక తీరుస్తూ ఉంటుందన్నమాట. అలా ఆ దివ్యశక్తి రూపాలే ఇవన్నీ కూడా. అందుకని ఆ దివ్యశక్తిని మనం ఉపాసిస్తే ఇవన్నీ జరుగుతాయి. చాలా తేలికపాటి పద్ధతుల్లో గతంలో కూడా మనం చెప్పుకున్నాం. దివ్య శక్తి ఉపాసన, తేజోపాసన, సూర్యోపాసన అవి చాలా తేలిక. అవి చేసుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా ఇలాంటి అనుభవాలు కలుగుతాయి. సూర్యోపాసన కూడా చెప్పాం, అది కూడా మనకు సహాయం చేస్తుంది. అన్నీ చేయొచ్చు, అన్ని దారులు నదీనాం సాగరో గతి అని, అన్ని దారులు సముద్రంలో నదులు కలవాల్సిందే. ఏ రూపం, ఏ ప్రాక్టీస్ అయినా ఆ దివ్య మంగళుడు కృప కలగడం కోసమే మన ప్రయత్నాలు. తప్పకుండా మనం పొందొచ్చు. ఈ యొక్క ఆత్మ ప్రయాణాల యొక్క విశేషత, ప్రాణం యొక్క విశేషత, మనకి ఈ షట్చక్రాల యొక్క విశేషత, మనం అనుకూలంగా మన యొక్క ఆధీనంలో వాటిని ఆర్డర్లో పెట్టుకోవచ్చు అనేటువంటిది ఈ యోగం ద్వారా సంపాదించిన తర్వాత, శక్తి సంపాదించిన తర్వాత తెలుసుకోగలుగుతాము. అందరూ వారి వారి స్థితులను బట్టి ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యి ఆ యొక్క విశేషమైనటువంటి అనుభవాన్ని పొందరుదుగాక. శుభం. ధన్యవాదాలు గురుగారు.